ఎస్ శివకుమార్ గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ని మనం విన్నాం. అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం, అంటే గట్టిగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ కామెంట్లు చేశారా? ఒకవేళ బీజేపీని సంప్రదించారు అనడానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు సీఎం అనుకోవచ్చు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఒకటేమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కామెంట్ చేసిండ్రు అంటే అక్కడ ఆయనకు ఏదైనా సమాచారం ఉంది వచ్చు కాబట్టి ఆ రకంగా ఆయన మాట్లాడడం అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మా రామరెడ్డి గారు మాట్లాడిండు, రేవంత్ రెడ్డికి అవసరమైతే కిషన్ రెడ్డిని తిడతాడు, లేకపోతే ఇంకెవరినో తిడతాడు అనే రకంగా మాట్లాడింది. కానీ మొన్నటి వరకు కిషన్ రెడ్డితో జరిగిన ఎపిసోడ్ ఎక్కడి వరకు పోయింది? ఖచ్చితంగా ఇదే రామరెడ్డి గాని నేను గాని వేరే వేరే ఛానళ్లలో మాట్లాడినప్పుడు ఓపెన్ గా మేము కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటే మీరు ఛానళ్లలో మాట్లాడేదానికి, న్యూస్ ఏదో హైప్ చేయడానికి మాట్లాడేదానికంటే మీరిద్దరు కూడా తెలంగాణ వాదులే, తెలంగాణలో బిడ్డలే. ఒక రకంగా ఆలోచించండి. ఒక కేంద్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావాలంటే మీ ఆఫీస్ కి వచ్చి మాట్లాడాలా? లేదు అనుకుంటే కిషన్ రెడ్డి వచ్చి ఒకవేళ ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంకి ఒక ఫోన్ చేస్తే ఆయన రిసీవ్ చేసుకుంటారు. మీరు మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారు అనే రకంగా మాట్లాడడంతో ఒక రోజు ఒక సమయం వచ్చింది, ఇద్దరు ఒకటే దగ్గర కూర్చుంటూ సెంట్రల్ మినిస్టర్ దగ్గర మాట్లాడి ఆ సమస్య పోయింది. అంటే నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి కొన్ని రాజకీయ దుమారంలో జరిగేటి అది కొన్ని వాస్తవం, కొన్ని కాదు. ఎందుకంటే గతంలో మనకున్న అనుభవంలో ఏదైతే బీజేపీ మంచి హైప్ ఉంది, ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పినట్టు బీజేపీ మంచి హైప్ లో ఉండే అవసరమైతే కాంగ్రెస్ ని కూడా ఓవర్టేక్ చేసే స్టైల్లో ఉన్నప్పుడు ఇదే మొత్తానికి కేటీఆర్ వెళ్లి హోం మంత్రి కలవడంతో అక్కడ ఆయన అపాయింట్మెంట్ మాకు ఇవ్వకుండా కేటీఆర్ కి ఇచ్చిండు అని చెప్పి గతంలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు ఉన్న వివేక్ V6 ఓనర్ వివేక్ కూడా ఈ మాట మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ పోయి అమిత్ షాతో మాట్లాడి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఒక 15 రోజుల్లో 20 రోజులలో అటు మొత్తానికి బండి సంజయ్ ని అధ్యక్షునిగా తీసేసి కిషన్ రెడ్డిని మళ్ళీ మార్చిండ్రు. ఆ తర్వాత బండి సంజయ్ ఉన్నంత మటుకు బీజేపీ హైప్ లో పోయింది అనేది బీజేపీ నాయకులే చెప్పడం జరిగింది. కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత హైప్ తగ్గింది, ఆడ కుమ్మక్కు రాజకీయం అయిపోయింది అనే రకంగా అప్పట్లో ఒక టాక్ ఉండేది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అప్పట్లో వర్కింగ్ ప్రెసిడెంట్, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిండు. దాని తర్వాత మొత్తానికి ప్రజలలో పోవడము, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీసుకురావడము, తర్వాత మొత్తం అన్ని సబ్జెక్టుల మీద సమరవేరు చేయడము, లేకపోతే ధర్నాలు చేయడము, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు కూడా నమ్మడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి గతంలో టీఆర్ఎస్ అనడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయినా మేమే అధికారంలో ఉన్నాము అనే ధీమాతోనే ఉన్నారు తప్ప ఇంకా వాళ్ళకి ఇంకా ఆ రకమైన అహంకారం గాని ఆ బుద్ధి గాని ఇంకా పోలేదు. ఈ మొత్తానికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా బావబొమ్మరుదులు. ఒక వారం ఒక సబ్జెక్టు తీసుకుంటాడు, ఆ సబ్జెక్టు ఈయన మీడియాలో మాట్లాడతాడు, సైలెంట్ అయిపోతాడు. తర్వాత హరీష్ రావు బయటకు వస్తాడు, హరీష్ రావు ఇంకొక సబ్జెక్ట్ తీసుకొస్తాడు, ఆయన ఒక 1 వీక్ వరకు ఆ సబ్జెక్ట్ మీద డిస్కషన్ అవుతుంది. మొత్తానికి మీడియా అంతా హై టెన్షన్ చూపిస్తుంది, మళ్ళీ ఇమీడియట్ గా హరీష్ రావు సైలెంట్ అవుతాడు, మళ్ళీ కేటీఆర్. ఇట్లా ఒక్కొక్క దాని మీద వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ప్రజల పోయి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల ఇది చేసింది, ఇది చేయలేదు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉండి కానీ మీడియా పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అని చెప్పడం, ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శించడం, ఇవన్నీ చాలా కామన్ గా ఉంటాయండి. అయితే ఇప్పుడు హరీష్ రావు వెళ్తున్నారా నిజంగా బీజేపీలోకి? సీఎం చేసిన కామెంట్స్ కి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లుగానే అసలు నీళ్ల విషయాన్ని పక్కన పెట్టేసి ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు అనేది ఏం లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమైనా సమాచారం ఉంది కాబట్టి ఆ మాట నేను అందుకే మీకు కిషన్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పింది దానికి కారణం. రెండోది, ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు
ఒకవేళ కాళేశ్వరం గురించి మాట్లాడితే నీళ్లు నిధులు నియామకాలు అనే రకంగా ఆగమేఘాల మీద ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి దాంట్లో మొత్తం డబ్బులు కట్టి డిస్కవరీ ఛానల్లో కూడా మొత్తం హైప్ లేపి ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా లేదు, ఇటువంటిది రాదు అనే రకంగా చేయడంతోనే అప్పట్లోనే చెప్పడం జరిగింది కాళేశ్వరంలో మొత్తానికి కమిషన్లతో కూడింది, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి వీళ్ళు 3.5 సంవత్సరాలల్లా ఏదైతే ఆగమేఘాల మీద కంప్లీట్ చేసిండో మొత్తానికి ఒక 2 టీఎంసీ వాటర్ రాకముందే మొత్తానికి ఆ కరెంటు ఏదైతే బిల్లు తడిసి మోపడైతుంది అనే రకంగా అప్పట్లోనే చెప్పడం జరిగింది. దాంతో పాటు మేడిగడ్డ సుందిరం అన్నారం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఏదైతే ఆ బొంగలు వచ్చినాయో దాంట్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్ ఉండదు అనేది అప్పట్లో ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు చెప్తే ఇదే కేసీఆర్ గారు నేను ఒక కౌబాయ్ హ్యాట్ పెట్టుకొని కుర్చేసుకొని నేను కూర్చొని చేపిస్తా అని చెప్పి ఆ టైంలో ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఆ పిల్లర్ల వర్క్ చేయలేదు అనేది కూడా అప్పట్లో వచ్చిన సమాచారం. అయితే ఈ రకంగా అదే సమాచారాలు కానీ లేదంటే అప్పట్లో తెలిసిన విషయాల గురించి మనం చెప్పడం కన్నా ఎన్డీఎస్సీ అని పిలిచి నిజంగా అది ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళ ద్వారా ప్రజలకి తెలియజేస్తే మంచిది కదా అని అంటున్నారు. యా ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చూడిండ్రు, ఆ తర్వాత ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పింది తప్పు, నేను అట్లా కాదు అనడానికి నేను అంటలేను. కానీ ఏదైతే నిర్ణయం ఒక్కొక్కరు ఉద్దేశాలు ఒక్కొక్కలాగా ఉంటే ఒక్కొక్కల నిర్ణయాలు ఒక్కొక్కలాగా ఉంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి దాని మీద తీసుకోవడం జరిగింది, ఇమీడియట్ గా వాళ్ళని పిలిపియడం జరిగింది. ఏదైతే ఎంక్వైరీస్ జరిగినాయో ఎంక్వైరీస్ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కాళేశ్వరం ఏదైతే మొత్తం ఆ ప్రాజెక్టుల నీళ్లు నింపితే ఒక బ్యారెక్ అంటే 7 పిల్లర్లు కూడా కృంగిపోతాయి అనే రకంగా కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా అక్కడ ఉంది. ఇటువంటి ఉన్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలా, ఏదైతే దానిపైన యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే రివ్యూ తీసుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. ఏదో కాలయాపన చేసేస్తున్నాను కదా, మిగతా సబ్జెక్టులలో కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో సఖ్యత లేకున్నా లేకపోతే ప్రోటోకాల్ పాటించకపోయినా మనం అందరం కూడా అనడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రధానమంత్రి వచ్చినా గవర్నర్ వచ్చినా ఇంకా ఇతర మంత్రులు వచ్చినా ప్రోటోకాల్ పాటిస్తున్నాము. పోరాడే దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిధులు రావాల్సిన దగ్గర తెలంగాణకి అభివృద్ధి పరంగా ఆలోచించిన దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతుంది, పోరాడుతుంది. ఖచ్చితంగా మనకు కావాల్సిన నిధులు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఒక్కటి కాదు, అదే రివ్యూ సెకండ్ టైం కూడా ఆ మంత్రిత్వ శాఖే పోయి మళ్ళీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాన్ని రివ్యూ చేయడం కూడా చాలా సార్లు జరగడం జరిగింది. రామరెడ్డి గారు మేడం, ఇప్పుడు 2-3 విషయాలు. ఒకటేంటంటే